డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, గేట్ 2026 మరి ఐఐటి బాంబేకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాము. ప్రతి ఒక్కళ్ళు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తుంది. మరి ఐఐటి బాంబే అయితే నంబర్ 1 మన దేశంలో. ఐఐటీలు 23 ఐఐటీలు, ఇది ఒక నంబర్ 1 ఐఐటీగా ప్రతి ఒక్క టాపర్స్ జేఈ కానీ, మరి అదేవిధంగా గేట్ టాపర్స్ ఐఏఎస్సి తర్వాత ఇక్కడే ఎక్కువ మంది స్టూడెంట్స్ ఐఏఎస్సి ఐఐటీలతో ఐఐటి బాంబేతో పోటీ పడి ఇక్కడ జాయిన్ అవుతారు. మంచి ప్లేస్మెంట్స్ ఉంటాయమ్మా, దానిలో ఇబ్బంది ఏమీ లేదు. ఇప్పుడు వీడియోలో మరి బేసిక్ కట్ ఆఫ్ ఎంత ఉంది, మరి డేట్స్ ఎప్పటి నుంచి ఎప్పటికి అప్లై చేసుకోవచ్చు, ఎవరెవరు ఏ బ్రాంచ్ వాళ్ళు, మరి ఏ గేట్ పేపర్ రాసిన వాళ్ళు ఏ స్పెషలైజేషన్ అప్లై చేయొచ్చు ఒకసారి చూద్దాం. మరి ఐఐటి బాంబేకి సంబంధించిన బ్రోచర్ కూడా వచ్చిందమ్మా. 26-27 బ్రోచర్ అయితే ఇన్ఫర్మేషన్ బ్రోచర్ అయింది. డీటెయిల్స్ చూద్దాం ఒకసారి, ఎప్పటి నుంచి అప్పటి వరకు అప్లై చేయాలి. ఐఐటి బాంబేలో జారాలనుకున్న వాళ్ళు ఇక్కడ మంచిగా డ్యూయల్ డిగ్రీ కోర్స్ కూడా ఉందమ్మా, ఎంటెక్ విత్ పిహెచ్డి. ఎవరైతే నేను ఫ్యాకల్టీగా వెళ్ళి రీసెర్చ్ సైజ్ ఉండాలనుకున్నారు, ఐ డోంట్ వాంట్ డూ ఎనీ సాఫ్ట్వేర్ జాబ్ అనుకున్న వాళ్ళు హ్యాపీగా ఎంటెక్ పిహెచ్డి డ్యూయల్ డిగ్రీకి అప్లై చేయండి. ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా అప్లై చేసి నేను ఫ్యాకల్టీగా మంచి మీరు అదే ఐఐటీలు మరి ఫ్యాకల్టీకి వచ్చే అవకాశం ఉంది. వివిధ 23 ఐఐటీల్లో ఎన్ఐటీల్లో మంచి మంచి ఫ్యాకల్టీ అవకాశాలు కూడా ఉంటాయి. మీరు ఇక్కడ అప్లై చేయాలంటే మీరు ఆన్లైన్ ఫీజు పేమెంటు, అప్లికేషన్ ఫీజు ఫర్ రెగ్యులర్ మనకి 150 రూపీస్, అమ్మాయిలకు 150, ఎస్సీ ఎస్టీ 150, ఆల్ ఇండియా 300 రూపీస్. అప్లికేషన్ ఫీజు చాలా తక్కువగా ఉంది, నో ప్రాబ్లం. అప్లికేషన్ డీటెయిల్స్ అయితే ప్లీజ్ రిఫర్ ది ఇన్స్టిట్యూట్ వెబ్సైట్ ఫర్ ఫిల్లింగ్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫాము. మనము 27 నుంచి అయితే ఫిల్ చేయాలమ్మా. ప్రతి ఒక్క స్టూడెంట్స్ 27 నుంచి అయితే ఓపెన్. బట్ 2026-27 అకాడమిక్ ఇయర్లో మనకి కొత్త కోర్సులు ఆర్టిఫిషియల్ ఇంటూ మెషిన్ లెర్నింగ్ ఇవన్నీ కూడా పెడుతున్నట్టు ఒక సమాచారం అయితే ఉంది. ఇది ఐఐటి బాంబే జపాన్ డబుల్ డాక్టర్ డిగ్రీ న్యూ ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేశారంట. ఇక ఆల్రెడీ ఐఐటీలో బీటెక్ చేసిన స్టూడెంట్స్ డైరెక్ట్ కూడా వితౌట్ ఎనీ గేట్ లేకుండా మీరు ఎంటెక్ చేయవచ్చు. వితౌట్ దే డోంట్ రిక్వైర్డ్ ఎనీ గేట్ ఎగ్జామినేషన్. ఆల్రెడీ ఐఐటీలో ఉన్నవాడు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఎస్సీ ఎస్టీ పిల్లలు ఆఫర్ డైరెక్ట్ అడ్మిషన్స్ ఓన్లీ బేస్డ్ ఆన్ దేర్ గేట్ స్కోర్, దేర్ ప్రిఫరెన్సెస్. డైరెక్ట్ అడ్మిషన్ అయితే ఇవ్వటం అయితే. ఇక ఐఐటి బాంబేలో మనం జారాలనుకుంటే ఎలిజిబిలిటీ ఫర్ ఎంటెక్ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్కి మీరు మినిమం 60% మార్క్స్ ఉండాలి. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. మినిమం క్యుములేటివ్ సిజిపిఏ 6.0 స్కేల్ అవుట్ ఆఫ్ 10లో ఉండాలి. ఇది స్కేల్ ఉండాలి. ఎస్సీ ఎస్టీకి 55% మార్క్స్ ఉంటే సరిపోతుంది. దానికంటే తక్కువ ఉంటే అడ్మిషన్ అయితే ఇవ్వరు. 5.5 స్కేల్లో ఉంటుంది. ఇక్కడ చెప్పాను కదా ఆల్రెడీ, ఎంటెక్ విత్ డ్యూయల్ డిగ్రీ పిహెచ్డి ప్రోగ్రామ్. ఇది మంచి ప్రోగ్రామ్. ఇది ప్రోగ్రామ్ విత్ టీచింగ్ అసిస్టెంట్షిప్, మీకు మంచి ఈ యొక్క స్కాలర్షిప్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటుంది. ఇక్కడ ఎంటెక్ ప్రోగ్రామ్స్ ఏమేమి ఉన్నాయంటే మనకి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఉందాము. ఏరోస్పేస్, ఏరోడైనమిక్స్, బయోమెడికల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, ట్రాన్స్పోర్టేషన్, వాటర్ రిసోర్సెస్, ఓషన్, రిమోట్, ఈ విధంగా ఉంది స్టూడెంట్స్. మరి సిఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, మరి కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కంట్రోల్, పవర్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్, ఎనర్జీ సిస్టమ్స్ ఇంజనీరింగ్. తర్వాత ఇక్కడ ఈవి ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, ఆపరేషన్స్. ఇది మంచి బ్రాంచ్ ఇది. తర్వాత దీన్ని అయితే డిస్కంటిన్యూ చేయడం జరిగింది మెకానికల్లో. థర్మల్, ఫ్లూయిడ్ ఈ బ్రాంచ్ అయితే ఇక్కడ. ఇంకా మెటలర్జీ విషయానికి వస్తే కంప్యూటేషనల్ మెటీరియల్స్, కొరోజన్ ఇంజనీరింగ్, ఈ విధమైన మెటీరియల్స్లో మెటీరియల్ మ్యానుఫ్యాక్చరింగ్, మోడలింగ్. మరి అదేవిధంగా సిస్టమ్ కంట్రోల్ ఇంజనీరింగ్ ఎస్సీ అంట. మరి టెక్నాలజీ డెవలప్మెంట్, ఎడ్యుకేషన్ టెక్నాలజీ, ఈ విధమైన స్పెషలైజేషన్స్ ఉన్నాయి. మరి ఈ స్పెషలైజేషన్స్కి ఎవరు అప్లై చేసుకోవాలి ఒకసారి చూద్దాము. ఇది ఇచ్చారు కదా ఇక్కడ. ఈ స్పెషలైజేషన్కి ఎలిజిబిలిటీ ఫర్ ఎంటెక్ అడ్మిషన్. సపోజ్ నేను ఏరోస్పేస్ జాయిన్ అవ్వాలి. ఏరోస్పేస్ జాయిన్ అవ్వాలంటే మీరు ఏం చేసి ఉండాలి? బీటెక్, సివిల్ ఇంజనీరింగ్ కానీ మెకానికల్, వీటిల్లో సిఈఎంఈ ఈ పేపర్లు రాసి ఉండాలి. లేకపోతే ఏరోస్పేస్ పేపర్ అయినా పర్లా, నో ప్రాబ్లం. ఈ విధమైన ఏరోస్పేస్ ఇంజనీరింగ్ రాసిన వాళ్ళకి ఇక్కడ ఏరోస్పేస్ డైనమిక్స్ కంట్రోల్కి ఈ పేపర్లు రాసండి. ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్, ఈ విధమైన పేపర్స్ రాసి ఉండాలి ఏరోస్పేస్ స్టూడెంట్స్. బయోమెడికల్ అంటే మరి బీటెక్ అని బయోమెడికల్లో చేసి ఉండాలి. బయోమెడికల్ పేపర్ రాసి ఉండొచ్చు. తర్వాత ఎందుకంటే బయోమెడికల్లో స్టూడెంట్స్ దొరకరు, అందుకని వీళ్ళు ఈసీఈ ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళని కూడా తీసుకోండి. ఇన్స్ట్రుమెంటేషన్కి సెట్ అయ్యిద్ది. బయోమెడికల్ ఒక సబ్జెక్ట్ ఉంటుంది, నో ప్రాబ్లం. ఈ విధంగా ఉంది. తర్వాత కెమికల్ ఇంజనీరింగ్ అయితే కెమికల్ ఏనమ్మా, దీనిలో స్ట్రైట్ ఫార్వర్డ్. సివిల్ ఇంజనీరింగు, సపోజ్ మీరు సివిల్ ఇంజనీరింగ్లో
ఈక్వలెంట్. ట్రాన్స్పోర్ట్ ఇంజనీరింగ్ చేయాలంటే అన్ని సివిల్ ఉండాలి. సివిల్ ఇంజనీరింగ్ పేపర్ ఉండాలి. ఇక్కడ అన్ని సివిల్ జియో టెక్నికల్, సివిల్ ఇంజనీరింగ్ అన్ని సివిల్ ఇంజనీరింగ్ పేపర్. ఇక కంప్యూటర్ సైన్స్, మీరు కంప్యూటర్ సైన్స్ చేరాలంటే బీఈ బీటెక్ ఎనీ డిసిప్లిన్ ఉండాలి. కాకపోతే సిఎస్ పేపర్ రాసి ఉండాలమ్మా. స్టూడెంట్స్ సిఎస్ పేపర్ రాసి ఉండాలి. సిఎస్ పేపర్ మెకానికల్ స్టూడెంట్స్ సిఎస్ పేపర్ రాయలేడు. ఇప్పుడు బీటెక్ చదివిన వాడు మాత్రమే సిఎస్ పేపర్ రాయగలడు, మిగతా వాళ్ళు ఎవరు రాయలేరు. కాబట్టి దీనివల్ల పెద్ద ఉపయోగం లేదు. బీటెక్ సిఎస్ ఉండాలి, ఎంటెక్ కూడా సిఎస్ ఉండాలి. ఇక క్లైమేట్లో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. వ్యాలిడ్ గిఫ్ట్స్ ఎనీ డిసిప్లిన్ ఇర్రెస్పెక్టివ్ బ్యాక్గ్రౌండ్. తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ సీజీజీస్ ఉండాలంట. ఇవి కూడా సీజీజీ. ఇంకో బ్రాంచ్ ఉంది ఇంటర్ డిసిప్లినరీ కోర్సు బీఈ బీటెక్. బీ ఫార్మసీ వాళ్ళు కూడా ఎనీ డిసిప్లిన్లో మీరు గేట్ రాసి ఉండొచ్చు. బీఈ బీటెక్ ఎనీ డిసిప్లిన్, ఇక్కడ కూడా ఎనీ డిసిప్లిన్లో చేసి ఉండొచ్చు. ఇక ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లోకి వచ్చినప్పుడు ఈసీ, సిఎస్, ఈసీ ఇక్కడ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో వీళ్ళు చేస్తుంటారు. తర్వాత కంట్రోల్ అండ్ కంప్యూటింగ్ అంట. ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళు కూడా తీసుకుంటారు ఇక్కడ. కంట్రోల్ అండ్ కంప్యూటింగ్లో సిఎస్, ఈసీ ఇది కూడా మంచి బ్రాంచ్ అమ్మ. కంట్రోల్ అండ్ కమ్యూనికేషను అప్లై చేసుకోవచ్చు. ఈసీ కానీ త్రిబుల్ కానీ ఇన్స్ట్రుమెంటేషన్ డెఫినెట్గా మంచి అడ్వాన్స్. ఇక ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ పవర్ సిస్టమ్ ఈసీఈ. ఇన్స్ట్రుమెంటేషన్ వల్ల కూడా ఇలా ఛాన్స్. అంటే ఇన్స్ట్రుమెంటేషను ఈసీఈ త్రిబుల్ ఒక అన్నదమ్ములు లాంటి వాళ్ళు. వీళ్ళు ఎవరు కూడా ఎక్కడ పడితే అక్కడ ఉంటారు, నో ప్రాబ్లం. తర్వాత బయోమెడికల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్లో సిఎస్, ఈసీ, ఇన్స్ట్రుమెంటేషన్, బయోమెడికల్ ఇవి కూడా ఇది మంచి బ్రాంచ్ అమ్మ. ఇది కత్తి లాంటి బ్రాంచి. ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఇంజనీరింగ్ మీకు ఐఐటి బాంబే అంటే ఇక తిరుగులేదు. ఇక నెక్స్ట్ విఎల్ఎస్ఐ. విఎల్ఎస్ఐ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ సిఎస్, ఈసీ. దీని కట్ ఆఫ్ కూడా చూద్దాం. మరి సాలిడ్ స్టేట్ డివైజెస్ ఇది కూడా ఒక విఎల్ఎస్ఐ లాంటిది. కంప్యూటర్ సైన్స్ వేస్ట్ అమ్మే. సాలిడ్ స్టేట్ డివైజ్లో చేరతాం వేస్ట్. కంప్యూటర్స్కి వెళ్ళడమే వేస్ట్. ఈసీ కాకపోతే బాంబే లాంటి ఇన్స్టిట్యూట్ వస్తే వెళ్ళొచ్చు, ఇబ్బంది ఏం లేదులేండి. తర్వాత ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్, ఇన్స్ట్రుమెంటేషన్ పేపర్ రాసి ఉండాలి. ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్. నెక్స్ట్ పోతే ఎనర్జీ సిస్టమ్స్ మంచి సబ్జెక్ట్. ఇది కూడా ఎనీ డిసిప్లిన్ ఇంటర్ డిసిప్లినరీ కోర్స్. ఎనర్జీ సిస్టమ్స్లో థర్మల్ పవర్ ఇంజనీరింగ్, మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్ వీటిల్లో మీరు బీటెక్ చేసి ఉండాలి. ఎనీ డిసిప్లిన్లో గేట్ తర్వాత వచ్చేసి ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఇవి ఏఈ ఇంజనీరింగ్, ఎక్సెల్ ఇవి కూడా రాసి ఉండాలి. తర్వాత జియో ఇన్ఫర్మేటిక్స్ బీఈ బీటెక్ ఇది ఏజీ ఇది రాసి ఉండాలి. ఆపరేషన్ రీసెర్చ్ ఇది ఆపరేషన్ మంచి బ్రాంచ్. ఇది మెకానికల్ వాళ్ళు మంచిగా రాసుకోవచ్చు. ఇది హ్యాపీగా మెకానికల్ స్టూడెంట్స్, డిఏ స్టూడెంట్స్, ప్రొడక్షన్ ఇండస్ట్రియల్, మైనింగ్ స్టూడెంట్స్ అందరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇన్స్ట్రుమెంటేషన్ అన్ని ఎనీ బ్రాంచ్ బీటెక్ ఎనీ బ్రాంచ్ లప్. ఇక మెకానికల్ ఇంజనీరింగ్ అంటే మెకానికల్ వాళ్ళే వస్తారమ్మ, నో ప్రాబ్లం. మెకానికల్ డిజైన్ అంటే మెకానికలే వస్తారు. ఆటోమొబైల్ మెకానికల్ ఎనీస్ కొన్ని ఇక్కడ డిస్కంటిన్యూ చేశారు. మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఇవి డిస్కంటిన్యూ చేయటం. ఇక మెటలర్జీ చూసినట్టయితే మెటలర్జీ ఇంజనీరింగ్ సిస్టమ్ ఇవి కూడా సివిల్ ఇవి కూడా ఉన్నాయి. మెటీరియల్స్ ఇంజనీరింగ్ ఇక్కడ ఎక్సీ పేపర్ కూడా. ఇది స్టూడెంట్స్ మరి మెంటర్షిప్ గైడెన్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. నా వాట్సాప్ నంబరు. దీనికి ఛార్జ్ అయితే చేస్తున్నాం. మనం ఐఐసి కూడా అయిపోయింది. ఈరోజు అయితే లాస్ట్ డేట్. ఇంకెవరైనా అప్లై చేసుకోవచ్చు. ఐఐటి, ఎన్ఐటి మొత్తం ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇది మన క్యూఆర్ కోడ్. దీనికి సంబంధించిన మరి ఫీజు అయితే మరి తీసుకోవడం జరుగుతుంది. మీకు జూన్, జూలై, ఆగస్టు వరకు కూడా సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. మనకి అప్లికేషన్ పోర్టల్ అయితే ఇంకా ఓపెన్ అవ్వలేదమ్మా. మనకి అప్లికేషన్ 27 నుంచి స్టార్ట్ అవుతుంది. అప్లికేషన్ 27 నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. ఇది బ్రోచర్ 27 నుంచి. ఇప్పుడు కట్ ఆఫ్ కూడా చూద్దాం. ఇక్కడ మినిమం గేట్ కట్ ఆఫ్ ఎంత కావాలో చూద్దాం. మరి కట్ ఆఫ్ డీటెయిల్స్ అయితే స్టూడెంట్స్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అని 500, 330. ఎస్సీ స్టూడెంట్ చాలా లక్కీ అమ్మ. ఇక్కడ ఇబ్బంది ఏమీ లేదు. మీకు 450 మెకానికల్ ఇంజనీరింగ్. ఏరోస్పేసు ఎస్సీ స్టూడెంట్స్ 400, 300. అదేవిధంగా 450 ఓబీసీ, ఎన్సీఎల్. ఈ జనరల్ ఈడబ్ల్యూఎస్కు 600. పెద్దగా వస్తే 500 ఇవన్నీ వస్తే మీకు ఈజీగా వస్తుంది. సపోజ్ ఇక్కడ ఏఈటీలో ఇది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. ఇక్కడ ఈసీఈ, త్రిబుల్ ఈఎన్. మరి మెంటర్షిప్ జాయిన్ అవ్వండి. మెంటర్షిప్ జాయిన్ అయితే ఇవన్నీ తగులుతాయి మీకు. 467 హ్యాపీ. అసలు పండగ చేసుకోవచ్చు. 630. ఇది బ్రాంచ్ మంచి బ్రాంచ్ పెట్టుకుంటుంది. చూడండి ఇక్కడ ఇది ఓన్లీ ఎలక్ట్రానిక్స్.
ఈసీఈ త్రిబుల్ ఇన్స్ట్రుమెంటేషన్ వి పేపర్ రాసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అమ్మ. 700 స్కోర్, మంచి స్కోర్ ఇది. ఇక్కడ మెకానికల్ 433, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కూడా జాయిన్ అవ్వచ్చు స్టూడెంట్స్. ఐఐటి బాంబేలో చదవటం అంటే అది పెద్ద ప్రెస్టేజ్ అమ్మ. మీరు పెద్ద జీవితంలో పెద్ద సాధించినట్టు ఎక్కువ. ఇక ఏరోస్పేస్ మరి ఐఐటి బయోమెడికల్లో ఈజీగా ఉంది స్టూడెంట్స్. మరి మన మెంటర్షిప్ స్టూడెంట్స్ అందరికి కూడా ఇది షేర్ చేస్తానమ్మా. ఎవరైనా ఉంటే మరి చూడండి. ఆల్రెడీ నేను వాళ్ళకి గ్రూప్ పెట్టాను. ఈ గ్రూప్లో ప్రతి ఒక్క స్టూడెంట్కి నేను షేర్ చేయటం జరుగుతుంది, డేటాని షేర్ చేస్తాను. మీరు కూడా మన గ్రూపు మళ్ళీ జాయిన్ అవ్వండి. గ్రూప్లో జాయిన్ అయితే ఆటోమేటిక్గా మీకు డేటా వచ్చేస్తుంది. ఎప్పటికప్పుడు రోజు డైలీ ఫీడ్ చేస్తూ ఉంటాం అనమాట. కెమికల్ 333, 450, 500కి వస్తే మీకు సరిపోతుంది, ఇబ్బంది లేదు. సివిల్ ఇంజనీరింగ్ పెద్దగా ఎక్కువ అవసరం లేదమ్మా. మీరు 500, 450 చూడండి. 500 ఈ స్కోర్ వస్తే మీకు ఐఐటి బాంబేలో డెఫినెట్గా వచ్చేస్తుంది. కంప్యూటర్ సైన్స్ వల్ల కొద్దిగా టఫ్ కాంపిటీషన్. 750, 600, 500 SC/ST. ఈ విధమైన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మరి 510, 459, 340 SC/ST డెఫినెట్గా మంచిది వస్తుంది. 459 ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ 5 అసలు ఈ స్కోర్ చూడండి. ఈ స్కోర్లో మీకు చాలా 500 జనరల్ వస్తే మీకు చాలా తక్కువ వచ్చినా కానీ ఐఐటి బాంబేలో డెఫినెట్గా ఆ హాస్టల్ని ఎంజాయ్ చేయొచ్చు, ఆ వాతావరణాన్ని ఎంజాయ్ చేయొచ్చు, 2 సంవత్సరాలు ఎంజాయ్ చేయొచ్చు. తర్వాత మీరు ఏదన్నా కానీ మీ యొక్క లైఫ్లో ఆ డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అవుతుందమ్మా. ఇక చూడండి, ఇంకా మిగతా బ్రాంచ్లు కూడా ఉన్నాయి. ఎలక్ట్రికల్ చెప్పాము, సిఎస్సి చెప్పాము. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ మీకు ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రీలో ఉంది. ఇక్కడ ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రీలో ఐఐటి బాంబేలో 433కి వస్తుంది SC/ST. ఇక్కడ ఓబీసీ 585, 650. ఇక్కడ చూడండి ఆల్ ఎలిజిబుల్. ఇక్కడ చాలా 650, 500 వస్తే మీకు ఐఐటి బాంబేలో రావడం చాలా ఈజీ అమ్మ. మెకానికల్ కానీ డెఫినెట్గా వచ్చేస్తుంది. స్టూడెంట్స్ అన్న మెటీరియల్స్ ఇవన్నీ కూడా వచ్చేస్తుంది. ఇది నేను మన మెంటర్షిప్ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ డేటాని ఒకసారి షేర్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా చూసుకోండి, ఇబ్బంది లేదు. మీరు అవసరమైతే దీన్ని ప్రింట్అవుట్ కూడా తీసుకోండి. మనకి డేటా మెయింటైన్ చేయాలి. డేటా అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మ. ప్రతి ఒక్కరికి షేర్ చేయటం జరుగుతుంది. ఇది స్టూడెంట్స్. మరి దిస్ ఈజ్ ఆల్ ది బెస్ట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ ధావిరా. మీరు కూడా మరి మెంటర్షిప్లో జాయిన్ అయితే మన గ్రూపులో యాడ్ అవుతారు. ప్రతి డేటా మీకు ఆల్మోస్ట్ ఆల్ ఎన్ఐటి డేటా కానీ, CFT డేటా కానీ, సెంట్రల్ మొత్తం డేటా కానీ మీ యొక్క కళ్ళ ముందు మీకు వాట్సాప్లో ప్రత్యక్షం అవుతుంది. మన ఫీజు ఇది. మరి మీరు చేరి దీన్ని ఉపయోగించుకోండి. 60% ఇన్ఫర్మేషన్ నేను ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాను. ఇక 40% ఇన్ఫర్మేషన్ మీకు డైరెక్ట్ మీతో మాట్లాడాలన్నా మీకు 1-to-1 మాట్లాడతాను నేను డైరెక్ట్గా. ఏది మరి ఆల్రెడీ ఇవాళ ఇప్పుడు ఐఏఎస్సికి అయిపోయినాయి, ఇప్పుడు ఇంకా జరుగుతున్నాయి. నైట్ వరకు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకు కూడా చాలా హెల్ప్ చేయడం జరుగుతుంది. మరి ఐఐటీస్ మనం ఇండివిజువల్గా అప్లై చేయాలమ్మా. ఇండివిజువల్గా అప్లై చేసినప్పుడు ఈ 23 ఐఐటీలకు సంబంధించిన ఇండివిజువల్ డేటా కూడా ఇవ్వటం అయితే జరుగుతుంది స్టూడెంట్స్కి. ఆల్రెడీ మన స్టూడెంట్స్ అందరూ కూడా ఈ యొక్క షీట్ అయితే ఏ ఐఐటి 23 ఐఐటీలో స్టార్ట్ డేటు, ఎండ్ డేటు, ఎప్పుడే మరి అప్లికేషన్ ఎండ్ డేటు ఫైల్ కూడా పంపించడం జరిగింది. ఎవరైతే మెంటర్షిప్ జాయిన్ అయ్యారో మీరు కూడా అలాంటి కావాలంటే మరి చారండి. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్.